డియర్ స్టూడెంట్స్, ప్రస్తుత పాఠంలో మనం రామన్ ఫలితం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నదంతా కూడాను అటామిక్ స్పెక్ట్రా పరమాణు వర్ణపటానికి సంబంధించిందంటే ప్రస్తుత పాఠం ప్రజెంట్ లెసన్ కన్సర్న్స్ విత్ మాలిక్యులర్ స్పెక్ట్రా అంటే అణువర్ణపటానికి సంబంధించింది. సో ఈ అణువర్ణపట శాస్త్రంలో ప్రముఖ పాత్ర వహించింది మనకు రామన్ ఫలితము. కాబట్టి ఈ ప్రస్తుత పాఠం తాలూకు ఆబ్జెక్టివ్స్ మనం తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రజెంట్ లెసన్, అందులో మనం నేర్చుకోబోయేది వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో నేర్చుకుంటాం. రామన్ ఫలితము, రామన్ ప్రభావము. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రామన్ లైన్స్, రామన్ రేఖల యొక్క అభిలక్షణాలు ఏంటి నేర్చుకుంటాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రామన్ లైన్స్. రామన్ ఫలిత ప్రయోగ వర్ణన, experimental arrangement of Raman effect. క్వాంటం సిద్ధాంతం ద్వారా రామన్ ఫలితాన్ని వివరించుట. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ బై యూజింగ్ క్వాంటం థియరీ. రామన్ రేఖల సౌష్ఠవత, సిమెట్రీ ఆఫ్ రామన్ లైన్స్. అండ్ ఫైనల్ గా అప్లికేషన్స్ ఆఫ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ రామన్ ఎఫెక్ట్, రామన్ ఫలితం యొక్క అనువర్తనాలు. So these are the contents that we are going to learn in the present lesson. So one by one మనం చూద్దామండి. మొదట వాట్ ఈజ్ రామన్ ఫలితం, వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. రామన్ ఫలితం అంటే ఏంటి? సో ఘన ద్రవ బాష్ప స్థితిలో ఉన్న పారదర్శక పదార్థం గుండా ఏకవర్ణ కాంతిని మనం ప్రసరింపజేస్తే పరిక్షేపణ వికిరణంలో పతన కాంతికి సమాన పౌనఃపున్యం గల అంశంతో పాటు పతన కాంతి కంటే అధిక మరియు అల్ప పౌనఃపున్యం ఉన్నటువంటి అంశాలను సివి రామన్ అనే భారతీయ శాస్త్రవేత్త 1928 ఇయర్లో గుర్తించారు. ఈ పరిక్షేపణ వర్ణపటాన్ని రామన్ వర్ణపటము, రామన్ స్పెక్ట్రమ్ అంటాము. ఈ ఫలితాన్ని రామన్ ఫలితము అని మనం పిలుస్తున్నాం. దీనికి ముందు ర్యాలీ అనే శాస్త్రవేత్త పదార్థం గుండా ఏకవర్ణ కాంతిని ప్రసరింపజేసినప్పుడు పరిక్షేపణ కాంతిలో అదే పౌనఃపున్యం ఉన్నటువంటి అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి రేఖలను ఆయన గుర్తించాడు. దాన్ని ర్యాలీ లైన్స్ అని మనం పిలుస్తాం. కానీ రామన్ అనేటువంటి శాస్త్రవేత్త, భారతీయ శాస్త్రవేత్త, వెన్ మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ పాస్డ్ త్రూ a transparent medium, then the scattered radiation consisting of three components, one with same frequency, that of incident radiation, other one with greater frequency, and the last one with lower frequency. The scattered spectrum is known as Raman spectrum, and this effect is known as Raman effect. సో ఘనస్థితిలో లేదా ద్రవస్థితిలో లేదా బాష్ప స్థితిలో ఉన్న పారదర్శక పదార్థం గుండా, ట్రాన్స్పరెంట్ మెటీరియల్ గుండా ఏకవర్ణ కాంతిని అంటే మోనోక్రోమాటిక్ లైట్ ని మనం పంపిస్తున్నాం. సో స్కాటర్డ్ రేడియేషన్ ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్. వీటిని రామన్ గుర్తించాడు కాబట్టి దీన్ని రామన్ ఫలితము అంటాము. ఆ వర్ణపటాన్ని రామన్ వర్ణపటం అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ పరిక్షేపణ కాంతిలో, స్కాటర్డ్ రేడియేషన్ లో అధిక మరియు అల్ప పౌనఃపున్యం ఉన్నటువంటి అంశాలను లేదా రేఖలను రామన్ రేఖలు అంటారు. సో as we learned that the scattered radiation consisting of lines with greater frequency and lesser frequency than the incident ray. ఏమండి? కాబట్టి the lines with greater frequency and lesser frequency are known as Raman lines. సో అధిక పౌనఃపున్యం ఉన్న రేఖలు, అల్ప పౌనఃపున్యం ఉన్న రేఖలు పతన కాంతి కంటే, వాటిని మనం రామన్ రేఖలు అని పిలుస్తాం. అండ్ ఇన్ స్కాటర్డ్ రేడియేషన్
The lines with greater frequency are known as anti-Stokes lines. ఏమంటే పరిక్షేపణ కాంతిలో అధిక పౌనఃపున్యం ఉన్నటువంటి అంశాలను స్టోక్స్ రేఖలు అంటారు. లెసర్ ఫ్రీక్వెన్సీ లైన్స్ ఆర్ నోన్ యాజ్ స్టోక్స్ లైన్స్. అల్ప పౌనఃపున్యం ఉన్న రేఖలను స్టోక్స్ రేఖలు అంటారు. కాబట్టి పరిక్షేపణ కాంతిలో పతన కాంతి కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న వాటిని యాంటీ స్టోక్స్ లేదా విరుద్ధ స్టోక్స్ రేఖలు అంటారు. అల్ప పౌనఃపున్యం తక్కువ పౌనఃపున్యం ఉన్న రేఖలనేమో మనం స్టోక్స్ రేఖలు అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద రామన్ ఎఫెక్ట్. అయితే ఈ రామన్ రేఖల యొక్క లక్షణాలు ఏంటో మొదట నేర్చుకుందాం. రామన్ రేఖల లక్షణాలు, అభిలక్షణాలు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రామన్ లైన్స్? రామన్ రేఖల పౌనఃపున్యము పతన వికిరణ పౌనఃపున్యంపై ఆధారపడును. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రామన్ లైన్స్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్. అంటే మనం ఏం చేసామండి, ఒక ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ తీసుకున్నాం. ఐదర్ ఇట్ మే బి ఏ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. When monochromatic light having frequency nu0 is passed through this transparent medium, ఈ పారదర్శక యానకం గుండా, పారదర్శక పదార్థం గుండా ఏకవర్ణ కాంతి nu0 పౌనఃపున్యం ఉన్న ఏకవర్ణ వికిరణాన్ని నేను ప్రసరింపజేస్తే పరిక్షేపణం చెందినటువంటి కాంతిలో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి అంశము, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి అంశము, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అంశాలను రామన్ గుర్తించాడు. ఈ ఇద్దరిని కలిపి రామన్ రేఖలు అంటారు. దీన్ని రామన్ వర్ణపటము అంటాము. దీన్ని వాస్తవ రేఖ లేదా ర్యాలీ రేఖ అని పిలుస్తాం. వాస్తవ రేఖ లేదా ర్యాలీ రేఖ అని పిలుస్తాం. సో ఇక్కడ ఈ రేఖల యొక్క పౌనఃపున్యము ఏదైతే ఉంటుందో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రామన్ లైన్స్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. రామన్ రేఖల పౌనఃపున్యము పతనకాంతి పౌనఃపున్యం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ రామన్ విస్థాపనము పరిక్షేపణ యానక స్వభావం మీద ఆధారపడి ఉంటుంది, కానీ పతనకాంతి వికిరణ పౌనఃపున్యం మీద ఆధారపడదు. పతన వికిరణ పౌనఃపున్యం మీద ఆధారపడదు. దెన్ వాట్ ఈజ్ రామన్ షిఫ్ట్? రామన్ షిఫ్ట్ అంటే మనకు ఇక్కడ చెప్పుకున్నాము, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ వాస్తవ రేఖ అన్నాం, ఒరిజినల్ లైన్. సో తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ ఉంది, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ ఉంది. ఏమండి? సో ఇవి సౌష్ఠవంగా ఉంటాయి. పేరెంట్ లైన్ కి వాస్తవ రేఖకు సౌష్ఠవంగా ఈ రేఖలు ఉంటాయి. సో ఈ దూరాన్ని ఈ విస్థాపనము రామన్ విస్థాపనము రామన్ షిఫ్ట్ అంటారు. దిస్ రామన్ షిఫ్ట్ ఈస్ ద ప్రాపర్టీ ఆర్ డిపెండ్స్ ఆన్ ద సబ్స్టెన్స్ ఓన్లీ. It is the property of the substance. It depends only on the nature of the substance. పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏమండి, ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్. పతన వికిరణ పౌనఃపున్యం మీద ఆధారపడలేదు, కానీ అది పరిక్షేపణ పదార్థం, ఏ పదార్థం అయితే తీసుకున్నావో దాని స్వభావం మీద ఆధారపడి ఉంది. Now the rays with having గ్రేటర్ ఫ్రీక్వెన్సీ nu0 వాస్తవ రేఖ కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న రేఖలను ఏమని పిలిచాం? యాంటీ స్టోక్స్ రేఖలు అన్నాం. ఏమండి? అల్ప పౌనఃపున్యం ఉన్న రేఖలను ఏమని పిలిచాం? స్టోక్స్ రేఖలు అని పిలిచాం. సో అధిక పౌనఃపున్యం అంటే nu0 ప్లస్ డెల్టా న్యూ, nu0 కంటే ఎక్కువ. అల్ప పౌనఃపున్యం ఉన్న రేఖలు అంటే nu0 మైనస్ డెల్టా న్యూ. హై ఫ్రీక్వెన్సీ లైన్స్ ఆర్ నోన్ యాజ్ యాంటీ స్టోక్ లైన్స్ అండ్ లెసర్ ఫ్రీక్వెన్సీ లైన్స్ ఆర్ నోన్ యాజ్ స్టోక్స్ లైన్స్. అండ్ తీవ్రత కనుక మనం తీసుకున్నట్లయితే స్టోక్స్ రేఖల తీవ్రత విరుద్ధ స్టోక్స్ రేఖల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకో తర్వాత మనం చూద్దాం. ద ఇంటెన్సిటీ ఆఫ్ స్టోక్స్ లైన్ ఈజ్ మోర్ దాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యాంటీ స్టోక్స్ లైన్స్. అంటే వీటి తీవ్రత ఎక్కువగా ఉంది, స్టోక్స్ రేఖల తీవ్రత ఎక్కువగా ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పదార్థము పతన వికిరణాన్ని పరిక్షేపణ చేస్తే అది దాని అణువుల భ్రమణ లేదా కంపన శక్తి స్థాయిలో మార్పు తెస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఇది, మనం పదార్థం గుండా వికిరణాన్ని పంపిస్తే ఈ పదార్థంలో అణువులు ఉన్నాయి. మనం మొదటే చెప్పుకున్నాం, రామన్ స్పెక్ట్రమ్ ఈజ్ అ మాలిక్యులర్ ఫినామినా, అణువులకు సంబంధించింది. వెన్ రేడియేషన్ పాసెస్ త్రూ ద ట్రాన్స్పరెంట్ మీడియం కన్సిస్టింగ్ ఆఫ్ మాలిక్యూల్స్, then this radiation alters the rotational and vibrational energy levels of the molecule. అంటే ఏమైందండి,
వికిరణం గనక మన పదార్థం గుండా ప్రయాణం చేసేటప్పుడు ఈ వికిరణం ఏం చేస్తుంది అంటే అణువుల యొక్క భ్రమణ లేదా కంపన శక్తి స్థాయిలో మార్పును తెస్తుంది. దట్స్ వై వీఆర్ అబ్జర్వింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్పెక్ట్రమ్. ఇదే మనం చెప్పుకున్నాం ఇందాక. రామన్ ఫలితము ఇట్ ఈస్ మాలిక్యులార్ ఫినామినా, అణువుకు సంబంధించింది. ఏమండి, ఇది ఎట్లా తెలిసింది? దీని కన్ఫర్మేషన్ ఏంటి అంటే పదార్థం అణుస్థితిలో ఉండేటప్పుడు వెన్ ద మ్యాటర్ ఈజ్ ఇన్ మాలిక్యులార్ స్టేట్, రేడియేషన్ ఈస్ పాస్డ్ త్రూ ద సిస్టమ్ అండ్ వీ కెన్ అబ్జర్వ్ ద పేరెంట్ లైన్, స్టోక్స్ లైన్స్ అండ్ యాంటీ స్టోక్స్ లైన్స్. అప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు దీన్ని నేను వేడి చేశాను అనుకోండి, దీన్ని వేడి చేస్తాను. దీన్ని వేడి చేసినట్లయితే ఇది స్ప్లిట్ అయిపోయాయి, మాలిక్యూల్స్ ఏమో ఆటమ్స్ కింద స్ప్లిట్ అయిపోయాయి అనుకోండి. అప్పుడు మనకు ఈ స్పెక్ట్రమ్ కనిపించట్లేదు. అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ డ్యూ టు ద మాలిక్యులార్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. కాబట్టి ఇది అణుదృగ్విషయము, అనువర్ణపటము, అనువర్ణపటానికి సంబంధించింది రామన్ ఫలితము. రామన్ రేఖలు బలంగా ద్రోణం చెంది ఉన్నాయి. ఆల్ రామన్ లైన్స్ ఆర్ స్ట్రాంగ్లీ పోలరైజ్డ్. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పామండి? రామన్ రేఖలు పరిక్షేపణ పదార్థం యొక్క అభిలక్షణాలు. చాలా ఇంపార్టెంట్. ఇది రామన్ స్పెక్ట్రాస్కోపీ అనేటువంటి ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ మనం ఇవాళ చూస్తా ఉన్నాం. ఇది ఎట్లా అండి? దీనికి కారణం ఏమిటి అంటే ద రామన్ లైన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ది స్కాటర్డ్ మెటీరియల్. మన పరిక్షేపణ పదార్థం యొక్క అభిలక్షణ ధర్మం. రామన్ రేఖలను ఆధారంగా చేసుకొని మనం అప్లికేషన్స్ లో నేర్చుకుంటాం ఆ పదార్థం యొక్క లక్షణాలను, ఆ పదార్థంలో ఉన్న అణువులను, వాటి సంఘటనాన్ని, మొదలైన విషయాలన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి రామన్ రేఖలు అనేది పదార్థం యొక్క చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. వాస్తవ రేఖ పరంగా రామన్ రేఖలు సౌష్ఠవంగా అమరి ఉంటాయి, సమానాంతరాన్ని కలిగి ఉంటాయి. సో ఇందాక మనం చెప్పుకున్నాం, దిస్ ఈజ్ యువర్ పేరెంట్ లైన్, ఇక్కడ ఉన్నవి యాంటీ స్టోక్ లైన్స్, ఇక్కడ ఉన్నవి స్టోక్స్ లైన్స్ అనుకున్నాం. సో ఇవి స్టోక్స్ లైన్స్, ఇది యాంటీ స్టోక్స్ లైన్స్ అనుకుందాం. సపోజ్ దీని ఫ్రీక్వెన్సీ న్యూ నాట్ మైనస్ డెల్టా న్యూ, దీని ఫ్రీక్వెన్సీ న్యూ నాట్ ప్లస్ డెల్టా న్యూ. ద సపరేషన్ ఈజ్ సేమ్, అంటే సౌష్ఠవంగా అమరి ఉన్నాయి. ఇవి సౌష్ఠవంగా అమరి ఉంటాయి, సమానాంతరాన్ని కలిగి ఉంటాయి. రామన్ విస్థాపనము ఎక్కడ కనిపిస్తుంది? ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అంటే ఈ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది జనరల్ గా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సమీప లేదా దూర పరారుణ ప్రాంతంలో, అంటే నియర్ అండ్ ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో మనకు కనిపిస్తుంది. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ మాలిక్యులర్ ఫినామినా. అంటే అణువు యొక్క భ్రమణ శక్తి స్థాయిలో కానీ లేదా కంపన శక్తి స్థాయిలో కానీ మార్పు రావడం వల్ల రామన్ రేఖలు వచ్చాయి. సో రామన్ రేఖలకు మూల కారణం ఏంటండి? అణువులో పరమాణువులు ఉంటాయి, 2 లేదా అంతకన్నా ఎక్కువ. సో అణువు రొటేట్ అవ్వచ్చు, ఇది కంపనం చెందొచ్చు. ఎప్పుడైతే రేడియేషన్ వచ్చి పడిందో ఈ కంపన శక్తి స్థాయిలో కానీ భ్రమణ శక్తి స్థాయిలో కానీ మార్పు తేవడం వల్ల మనకు రామన్ రేఖలు అనేవి ఏర్పడుతున్నాయి అని చెప్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది రామన్ లైన్స్. ఇవి రామన్ రేఖల యొక్క అభిలక్షణాలు. దెన్ వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది రామన్ ఫలితం యొక్క పరికర వర్ణన ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి భాగాలు మనం చూసినట్లయితే, ఒకటి రామన్ నాళము. ఏమండి, పదార్థం మనం తీసుకుంటాం, స్పెక్ట్రమ్, ఈ వర్ణపటాన్ని చూడడానికి స్పెక్ట్రోగ్రాఫ్ కావాలి. రామన్ నాళము, పదార్థము, తర్వాత స్పెక్ట్రోగ్రాఫ్ లేదా వర్ణపటం ఆపకం. సో దీంట్లో ఏం చేశారు? రామన్ చేసినటువంటి ప్రయోగంలో పాదరస దీపాన్ని వాడుకున్నాడు, మెర్కురీ ఆర్క్ ల్యాంప్ ని వాడుకున్నాడు, పాదరస దీపం. ఈ పాదరస దీపంలోంచి మనకు తెలుసు తెల్లని కాంతి వస్తుంది, వైట్ లైట్. ఏమిటి? మెర్కురీ ల్యాంప్ నుండి వచ్చేది వైట్ లైట్. సో ఇప్పుడు దానికి ఏం చేశాడు? మోనోక్రోమాటిక్ లైట్ కావాలి కాబట్టి ఒక ఫిల్టర్ని ఉపయోగించారు ఆయన. ఫిల్టర్, దీన్ని నిర్గలని అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ ని మాత్రమే బయటికి పంపిస్తుంది, మిగతా వాటిని అబ్సార్బ్ చేసుకుంటుంది. సో మోనోక్రోమాటిక్ లైట్ అనేది మనకు బయటకు వస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మోనోక్రోమాటిక్ లైట్ బై యూజింగ్ ఎ మెర్కురీ ల్యాంప్ వీఆర్ యూజింగ్ అ ఫిల్టర్ ని మనం ఉపయోగించాం. ఆ ఫిల్టర్ ని బట్టి ఏ కలర్ అయితే ఆ కలర్ లైట్ మనకు బయటకు వస్తుంది. ఇందులో కొంత పార్ట్ మాత్రమే లోపలికి వెళ్ళడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే రిఫ్లెక్టర్ అనేటువంటివి ఉపయోగిస్తాం. 2 రిఫ్లెక్టర్స్ ఉంటాయి అటు ఇటు. ఈ మధ్యలో ఉన్నదాన్ని రామన్ నాళము, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రామన్ ట్యూబ్ అని పిలుస్తాం. ఓకే, ఇది రామన్ ట్యూబ్ అండి. సో దీనికి రామన్ ట్యూబ్ కి ఒక పక్క ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్. సో బై యూజింగ్ విచ్ త్రూ విచ్ ద స్కాటర్డ్ రేడియేషన్ గోస్ అవుట్.
సో ఇక్కడ స్కాటర్డ్ రేడియేషన్, పరిక్షేపణం చెందిన కాంతి బయటికి వెళ్ళడానికి మనకి ఎట్లా ఉందండి, ఇక్కడ పారదర్శకమైనటువంటి గాజు పలక ఉంటుంది. ఇక్కడ ఒక స్పెక్ట్రోమీటర్ ఉంటుంది. ఆ స్పెక్ట్రోమీటర్ సహాయంతో రామన్ వర్ణపట రేఖలను మనం పరిశీలించడం జరుగుతుంది. ఈ రామన్ నాళానికి ఒక పక్క ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉందని చెప్పాం. రెండో పక్క ఒక హార్న్ లాంటి నిర్మాణం, కొమ్ము లాంటి నిర్మాణం ఉంటుంది. ఇది కొమ్ము లాంటి నిర్మాణం. దీనికి వెలుపల నల్లటి మసి పూస్తాం. దేర్ఫోర్ బయట నుంచి కాంతి ఏమి లోపలికి వెళ్తుందో. అంతేకాకుండా మనం ఇక్కడ స్పెక్ట్రామీటర్ నుండి చూసినట్లయితే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో బ్రైట్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. సో నల్లటి నేపథ్యంలో వెలుగు రేఖలు అనేవి మనకు రామన్ రేఖలు అనేవి కనిపించడానికి ఇక్కడ మనం బ్లాక్ మసిని పోయడం జరుగుతుంది. సో ఈ రామన్ నాళం చుట్టూ చల్లటి నీరు నిరంతరం ప్రవహింపజేస్తూ ఉంటాం ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్. లోపల ఉన్న పదార్థం యొక్క ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవడానికి నిరంతరం చల్లటి నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఈ పాదరస దీపం నుంచి వచ్చినటువంటి కాంతి వల్ల ఈ లోపల ఉన్న పదార్థం వేడెక్కకుండా ఉండడానికి నిరంతరం చల్లటి నీటిని మనం కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర పదార్థాన్ని ఉంచడానికి వాటర్ని పంపిస్తూ ఉంటాం. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్టర్ ద్వారా కాంతి ఈ రామన్ నాళంలో మీద పడడం జరుగుతుంది. సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్ అండి. మరి ఎట్లా పనిచేస్తుందో మనం చూద్దాం. సో రామన్ ప్రయోగం అందులో ముఖ్య భాగాలు. మొదటి కాంతి జనకం. ఇక్కడ మెర్క్యూరీ అని చెప్పుకున్నాం. మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్ ని మనం ఉపయోగించాము. మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్, పాదరస దీపం. దాన్ని నిర్గలని, ఒక ఫిల్టర్ ని ఉపయోగించుకున్నాము. ఆ ఫిల్టర్ ద్వారా మనకి ఏం జరిగిందండి, మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఏకవర్ణ కాంతిని మనం పొందడం జరిగింది. ఈ విధంగా మోనోక్రోమాటిక్ లైట్ ని మనం ఒక ఫిల్టర్, ఒక మెర్క్యూరీ ల్యాంప్ తీసుకురావడం జరిగింది. రెండోది రామన్ నాళం. సో ఇందులో ఏం చేస్తామంటే మనం పదార్థాన్ని నింపుతాం. సో పదార్థాన్ని నింపేటప్పుడు ఆ పదార్థం మీకు చెప్పాము ఘన స్థితిలో ఉండొచ్చు, ద్రవ స్థితిలో ఉండొచ్చు, లేదా బాష్ప స్థితిలో ఉండొచ్చు అని నేర్చుకున్నాం. ఐదర్ ఇట్ మే బి ద సబ్స్టెన్స్ మే బి ఇన్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాసియస్ స్టేట్. మూడోది వర్ణపట గ్రాఫం, స్పెక్ట్రోమీటర్ లేదా స్పెక్ట్రోగ్రాఫ్ అని మనం చెప్పుకున్నాం. సో దాని నుంచి మనం రామన్ రేఖలను అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ అదే మనం రాసాము. ఇక్కడ జనకం కింద పాదరస దీపాన్ని ఉపయోగించి, నిరకలను ఉపయోగించి ఏకవర్ణ కాంతిని వాడుకున్నాం. సో పరావర్తకం గుండా రామన్ నాళంలోకి ఈ ఏకవర్ణ కాంతి ప్రవేశిస్తుంది. మరి రామన్ నాళం ఎట్లా ఉంటుంది, 1 to 2 సెంటీమీటర్స్ డయా. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ద డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్ ఈజ్ అబౌట్ 1 to 2 సెంటీమీటర్స్. ఏమంటే అట్లాగే ద లెంగ్త్ ఈజ్ అబౌట్ 10 to 15 సెంటీమీటర్స్. సో ఈ గాజు నాళం గ్లాస్ తో తయారైంది. దిస్ లెంగ్త్ ఈజ్ అబౌట్ 10 to 15 సెంటీమీటర్స్ పొడవు ఇది ఉంటుంది అన్నమాట. నో ఇందాక మీకు చెప్పినట్టుగా రామన్ నాళంలో ఒక చివర సన్నటి గాజు తలం ఉంటుంది. దాని గుండా పరిక్షేపణం చెందిన కాంతి బహిర్గతం అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫ్రమ్ విచ్ ద స్కాటర్డ్ రేడియేషన్ గోస్ అవుట్ ఫ్రమ్ ద రామన్ ట్యూబ్. సో అట్లాగే రెండవ చివర కొమ్ము లాంటి నిర్మాణం ఉంటుందని చెప్పుకున్నాం. సో దీని వెలుపల భాగం మసిపోయబడి ఉంటుంది. అందువల్ల నాళంలోకి బయట కాంతి ప్రవేశించదు. నల్లటి నేపథ్యంలో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో మనకు స్పెక్ట్రమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రామన్ నాళం చుట్టూతా చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది నిరంతరం కూడాను. సో దిస్ ద కూల్ వాటర్ రన్ అరౌండ్ ద రామన్ ట్యూబ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్. అందువల్ల పదార్థం యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. నాళంలో పదార్థం పరిక్షేపణం చెందిన కాంతిని వర్ణపట మాపకంతో అధ్యయనం చేస్తారు. సో ఇక్కడ మనం స్పెక్ట్రామీటర్ ఉపయోగిస్తున్నాం. ఆ స్పెక్ట్రామీటర్ సహాయంతో రామన్ లైన్స్ ని మనం స్టడీ చేస్తాం. సో ఇక్కడ పదార్థం మీకు చెప్పినట్లు వాయు రూపంలో ఉంటే డైరెక్ట్ గా కొన్ని సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి, సో కొన్ని పాదరస సెంటీమీటర్ల పీడనం వద్ద మనం నాళంలో వాయువు రూపంలో ఉన్నటువంటి పదార్థాన్ని నింపుతారు. ఘన రూపంలో ఉందనుకోండి, ఇఫ్ ద మెటీరియల్ ఈజ్ ఇన్ సాలిడ్ ఫామ్ దెన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ పౌడర్. సో పౌడర్ గా చేసి దాన్ని పారాఫిన్ లో మనం కలిపేసి అది ద్రవ రూపంలో దాని నాళంలో నింపుతాం. సో గ్యాస్ రూపంలో ఉంటే డైరెక్ట్ గా సమ్ ప్రెషర్ని అప్లై చేసి లోపల నింపుతాం. అట్లాగే సాలిడ్ ఫామ్ లో ఉన్నట్లయితే దాన్ని పౌడర్ చేసి పారాఫిన్ లో కలిపేసి దాన్ని నాళంలో నింపడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ రామన్ ఎక్స్పెరిమెంట్ అండి. సో రామన్ ప్రయోగానికి సంబంధించినటువంటి వివరణ ఇదంతా కూడాను. సో మనం చూసినట్లయితే మీకు చెప్పినట్లుగా ఆ స్పెక్ట్రామీటర్ సహాయంతో మనం రామన్ వర్ణపట రేఖలను కనుక చూసినట్లయితే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైన్స్, తర్వాత లెస్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైన్స్, తర్వాత హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్స్ నేమో యాంటీ స్టోక్స్ లైన్స్ అని, లెసర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్స్ నేమో స్టోక్స్ రేఖలు అని మనం పిలిచాం. తక్కువ పౌనఃపున్యం ఉన్నవి స్టోక్స్ రేఖలు, ఎక్కువ పౌనఃపున్యం ఉన్నవి యాంటీ స్టోక్స్ రేఖలు. వాటిని మనం గమనించడం జరుగుతుంది. ఇవి సౌష్ఠవంగా ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ద పేరెంట్ లైన్
దీస్ ఆర్ సిమెట్రికల్లీ అరేంజ్డ్. సో దీన్ని మనం వివరించాలి. ఎట్లా వివరించారు? స్మెకల్ అనే సైంటిస్ట్, స్మెకల్ అనే శాస్త్రవేత్త బై యూజింగ్ క్వాంటమ్ థియరీ ఈ ఎక్స్ప్లెయిన్ ద రామన్ ఎఫెక్ట్. రామన్ ఫలితాన్ని స్మెకల్ అనే శాస్త్రవేత్త క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా వివరించడం జరిగింది. ఈయన ఏం చెప్తాడంటే క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం వికిరణం అనేది ఫోటాన్ల నిర్మితం. ఒక్కొక్క ఫోటాన్ యొక్క శక్తి h/μ0 అనుకున్నాడు. where μ0 is the frequency of the incident radiation. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? పదార్థం మీద ఏకవర్ణ కాంతి μ0 ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి కాంతి పదార్థం మీద పతనమైంది అనుకుందాం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ μ0 అన్నాం. ఇక్కడ ఏమన్నాడంటే ఈయన స్మెకాల్ ఏమన్నాడంటే అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ దిస్ రేడియేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ హ్యావింగ్ ఎనర్జీ ఈక్వల్ టు h/μ0. ఫోటాన్ల సముదాయంగా ఆయన తీసుకున్నాడు ఈ వికిరణాన్ని. సో ఈ ఫోటాన్ వెళ్ళి పదార్థాన్ని తాకితే 3 విషయాలు జరగచ్చు అని చెప్తాడు. ఏమిటా 3 విషయాలు? ఇక్కడ ఫోటాను అణువును తాకేటప్పుడు ఏర్పడేటువంటి విషయాలు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ మే హ్యాపెన్ డ్యూరింగ్ ద కొలిషన్ ఆఫ్ ఎ ఫోటాన్ విత్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ తో ఫోటాన్ తాడన జరిగినప్పుడు ఏం ఏర్పడవచ్చు? జస్ట్ అణువు ఏం చేస్తుందంటే ఫోటాన్ని డీవియేట్ చేస్తుంది. అంటే ఇట్ నైదర్ అబ్జార్బ్స్ ద ఎనర్జీ నార్ గివ్స్ ద ఎనర్జీ టు ద మాలిక్యూల్, సింప్లీ ఇట్ డీవియేట్స్, విచలనం చేస్తుంది. అప్పుడు పరిక్షేపణ వర్ణపటంలో వాస్తవ రేఖ పేరెంట్ లైన్ కనిపిస్తుంది, μ0 కనిపిస్తుంది. μ0 ఎప్పుడండి? మన ఈ రేడియేషన్ వచ్చి మాలిక్యూల్ మీద పడినట్లయితే ఈ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే జస్ట్ దాని పాత్ నుంచి డీవియేట్ చేస్తుంది అంతే. ఎనర్జీని తీసుకోవట్లేదు, ఎనర్జీ దానికి ఇవ్వట్లేదు. సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ అనేది డీవియేట్ అయిపోయింది. అప్పుడు మనకు స్కాటర్డ్ రేడియేషన్ లో μ0 ఫ్రీక్వెన్సీతో లైన్స్ కనిపిస్తాయి. దాన్ని మనం పేరెంట్ లైన్ లేదా వాస్తవ రేఖ లేదా ఒరిజినల్ లైన్ అని పిలిచాం. రెండో కేసు ఏంటి? అణువు ఉత్తేజిత స్థాయిలో ఉన్నప్పుడు అది తన శక్తిలో కొంత భాగాన్ని ఫోటాన్కి ఇచ్చి భూస్థాయికి రావడం వల్ల ఆ శక్తిలో తరుగుదల ఏర్పడుతుంది. అప్పుడు ఫోటాన్ శక్తి పెరుగుతుంది. అందువల్ల విరుద్ధ స్టోక్స్ రేఖలు ఏర్పడతాయి. అంటే ఏంటండి? ఫస్ట్ కేసులో ఏమనుకున్నాం మనం? ఇది అణువుకు సంబంధించినటువంటి శక్తి స్థాయిలు అనుకుందాం, E1 E2. ఇక్కడ E1 అనేది భూస్థాయి గ్రౌండ్ స్టేట్ అండ్ E2 ఈజ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఉత్తేజిత స్థాయి, అణువుకు సంబంధించిన ఉత్తేజిత స్థాయి అనుకుందాం. అండ్ మొదటి కేసులో అణువు కూర్చొని ఉంది, ఇక్కడ రేడియేషన్ వచ్చి పడింది. ఈ రేడియేషన్ ని అణువు ఏం చేసిందయ్యా అంటే ఈ ఎనర్జీని తీసుకోలేదు, ఎనర్జీని తనకి ఇవ్వలేదు, జస్ట్ డీవియేట్ చేసింది. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్ మళ్ళీ బయటకు వచ్చింది. సో μ0 ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ మనకు కనిపించింది, లైన్. సో దాన్నే వాస్తవ రేఖ అన్నాము. సో వాస్తవ రేఖ ఎప్పుడు వస్తుందంటే మన అణువు ఫోటాన్ ని డీవియేట్ చేసినప్పుడు. జస్ట్ ఇట్ డీవియేట్స్ ద ఫోటాన్, అంతే, ఇంకేం చేయాలి. రెండో కేసులో ఏమన్నా నేను? ఆల్రెడీ ద మాలిక్యూల్ మే సిట్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. ఉత్తేజిత స్థాయిలో మన అణువు ఆల్రెడీ ఉంది అనుకుందాం. ఉత్తేజిత స్థాయిలో అణువు ఉంది. ఇప్పుడు ఫోటాన్ వచ్చి h/μ0 ఎనర్జీ ఉన్న ఫోటాన్ వచ్చి మనకు ఈ అణువును తాకింది, తాడనం జరిగింది అనుకుందాం. అప్పుడు ఏం చేసింది? ఈ అణువు భూస్థాయికి వచ్చి ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ E2 - E1 ఏదైతే ఉందో ఇది ఫోటాన్కి ఇచ్చేసింది. కాబట్టి బయటికి వచ్చినటువంటి వికిరణం తాలూకు రేడియేషన్, పరిక్షేపణం చెందిన కాంతి యొక్క ఎనర్జీ కనుక మనం తీసుకున్నట్లయితే h/μ0 ప్లస్ E2 - E1, లేదా ఫ్రీక్వెన్సీ మనం తీసుకున్నట్లయితే μ0 ప్లస్ E2 - E1 బై h. దీన్నే μ0 ప్లస్ డెల్టా న్యూ అనుకున్నాం, దాన్ని డెల్టా న్యూ అనుకున్నాం. సో అప్పుడు దీన్ని ఏం ఏర్పడిందండి? యాంటీ స్టోక్స్ లైన్స్, అంటే విరుద్ధ స్టోక్స్ రేఖలు ఏర్పడ్డాయి. ఎందుకు విరుద్ధ స్టోక్స్ రేఖలు ఏర్పడ్డాయి? విరుద్ధ స్టోక్స్ రేఖలు అంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న రేఖలు. సో ఉత్తేజిత స్థితిలో ఉన్నటువంటి అణువు భూస్థాయికి వచ్చేటప్పుడు ఆ ఎనర్జీ రిలీజ్ అయిన ఎనర్జీ ఫోటాన్కి ఇవ్వడం వల్ల ఫోటాన్ శక్తి పెరిగింది. సో అప్పుడు దాని ఫ్రీక్వెన్సీ పెరిగింది. కాబట్టి మనకు స్కాటర్డ్ రేడియేషన్ లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్స్ కనిపించాయి. వాటిని మనం విరుద్ధ స్టోక్స్ రేఖలు అని పిలవడం జరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ ద థర్డ్ కేస్? మూడో కేసు చూద్దాం. మూడో కేసులో భూస్థాయిలో అణువు ఉంది, పతన ఫోటాన్ నుండి శక్తిని తీసుకుని ఉత్తేజిత స్థాయికి వెళ్ళింది. అప్పుడు అణువు యొక్క శక్తి పెరిగింది, పెరుగుదల ఈక్వల్ టు E2 - E1 అనుకుందాం. కానీ ఫోటాన్ యొక్క శక్తి తగ్గిపోతుంది, అందువల్ల స్టోక్స్ రేఖలు ఏర్పడతాయి. వీటి పౌనఃపున్యం ఎంత అని చెప్పి. సో ఇక్కడ చూడండి, భూస్థాయిలో అణువు ఉంది, ఫోటాన్ వచ్చింది, ఈ ఎనర్జీని పుచ్చుకుంది, కొంత ఎనర్జీని పుచ్చుకొని అదేం చేసింది? ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది.
కాబట్టి ఫోటాన్లోంచి ఎనర్జీని తీసుకొని ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళడం వల్ల ఫోటాన్ ఎనర్జీ తగ్గిపోయింది. ఎనర్జీ తగ్గింది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఫ్రీక్వెన్సీ తగ్గడం వల్ల ఆ లైన్ ఏమంటాం మనం స్టోక్స్ రేఖలు అని పిలుస్తాం. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్టోక్స్ లైన్ ఈజ్ μ0 - E2 - E1/h. కాబట్టి స్టోక్స్ రేఖలు ఏర్పడతాయి. కాబట్టి ఏమని చెప్పామండి? అకార్డింగ్ టు స్మెకాల్ ఏమన్నాడండి? అకార్డింగ్ టు స్మెకాల్ ఇక్కడ ఎప్పుడైతే మనకు అణువుకు ఫోటాన్కి మధ్యలో జరిగినటువంటి తాడనాన్ని 3 రకాలుగా చెప్పాడు. when it only deviates, neither absorbs energy nor gives energy, only it deviates, then మనకు వాస్తవ రేఖ కనిపించింది. శక్తిని ఫోటాన్ నుండి తీసుకోలేదు, ఫోటాన్కి శక్తిని ఇవ్వలేదు, విచలనం చేసింది, అందువల్ల వాస్తవ రేఖ కనిపించింది. సెకండ్ కేసులో ఆల్రెడీ ఉత్తేజిత స్థాయిలో ఉన్న ఫోటాన్ భూస్థాయికి వచ్చి ఎనర్జీని ఫోటాన్కి ఇచ్చింది, ఫోటాన్ ఎనర్జీ పెరిగింది, ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి యాంటీ స్టోక్స్ లైన్స్ ఏర్పడ్డాయి. ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకున్న మాలిక్యూల్ భూస్థాయి నుండి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది కాబట్టి ఫోటాన్ శక్తి తగ్గింది, దేర్ఫోర్ స్కాటర్డ్ రేడియేషన్లో ఫ్రీక్వెన్సీ తగ్గింది, అప్పుడు స్టోక్స్ రేఖలు అనేవి ఏర్పడ్డాయి. సో దీని నుంచి మనకు ఒకటి అర్థమవుతుంది, ఇందాక మీకు పాయింట్ చెప్పాను ఏమిటంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ స్టోక్స్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ఇంటెన్సిటీ ఆఫ్ యాంటీ స్టోక్ లైన్స్. ఏమండి? స్టోక్స్ రేఖల తీవ్రత ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది అన్నాను. ఎందుకు ఎక్కువగా ఉండాలి స్టోక్స్ రేఖల తీవ్రత అంటే సాధారణ స్థితిలో ఎక్కువ సంఖ్యలో అణువులు భూస్థాయిలో ఉంటాయి. లెస్ ఎనర్జీ మోర్ స్టెబిలిటీ, కాబట్టి అణువులు ఎక్కువగా భూస్థాయిలో ఉంటాయి. ఫోటాన్ నుంచి ఎనర్జీని తీసుకుంటాయి, ఎనర్జీని తీసుకొని ఎగ్జైటెడ్ స్టేట్స్కి వెళ్తాయి, అందువల్ల మనకు స్టోక్స్ రేఖలు ఏర్పడడానికి సంభావ్యత ఎక్కువ సంఖ్యలో స్టోక్స్ రేఖలు ఏర్పడతాయి. కానీ ఫోటాన్ పడే టైంకి, ఫోటాన్ పతనం అయ్యే టైంకి ఇక్కడ మనకు తెలుసు ఎగ్జైటెడ్ స్టేట్లో స్టెబిలిటీ తక్కువ, కాబట్టి వెంటనే అది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అణువుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అణువుల జనాభా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అణువుల జనాభా తక్కువ ఉంటుంది, కాబట్టి దీని ప్రాబబిలిటీ తక్కువ. అంటే ఉత్తేజిత స్థాయిలో ఉన్న అణువుల సంఖ్య తక్కువ కాబట్టి మనకు స్టోక్స్ యాంటీ స్టోక్స్ లైన్స్ అనేవి తక్కువగా ఫార్మ్ అవుతాయి, స్టోక్స్ లైన్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతాయి. కాబట్టి స్టోక్స్ రేఖల తీవ్రత ఎప్పుడు కూడా యాంటీ స్టోక్స్ రేఖల కంటే ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. కాబట్టి నెక్స్ట్ మనకు సిమెట్రీ ఆఫ్ ది రామన్ లైన్స్. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం క్వాంటం సిద్ధాంతంతో, ఇప్పుడు సిమెట్రీ ఎందుకు వాస్తవ రేఖకు సమానాంతరాన్ని కలిగి ఉండి రామన్ రేఖలు ఏర్పడ్డాయో చూద్దాం. సో ఫోటాన్తో తాడనానికి ముందు అణువు యొక్క క్యారెక్టరిస్టిక్ ఎనర్జీస్ అంటే అభిలక్షణ శక్తి విలువలు E1 E2 అనుకుందాం. అప్పుడు E2 - E1 = n × న్యూఎం. న్యూఎం అంటే క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మాలిక్యూల్, అణువు యొక్క అభిలక్షణ పౌనఃపున్యం. అది వైబ్రేషన్ వల్ల కావచ్చు లేదా రొటేషన్ వల్ల కావచ్చు, అణువు యొక్క వైబ్రేషన్ వల్ల కావచ్చు లేదా అణువు యొక్క రొటేషన్ వల్ల కావచ్చు. కాబట్టి E2 - E1 అనేది NH × న్యూఎం కింద రాస్తాము. న్యూఎం అనేది అణువు యొక్క అభిలక్షణ పౌనఃపున్యము, క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మాలిక్యూల్, వేర్ n ఈజ్ ఎనీ ఇంటీజర్ వాల్యూ 1 2 3 తీసుకుంటుంది. n is equal to 1 అయింది అనుకుందాం. if n is equal to 1, then nu AS is equal to nu0 plus nu m, and nu s is equal to nu0 minus nu m. ఇది ఎట్లా వచ్చిందండి అని అడిగితే మనం ఇందాక చెప్పుకున్నామండి. ఏమిటి చెప్పానండి నేను ఫస్ట్ కేసులో ఏం చెప్పానండి? ఇక్కడ స్టోక్స్ లైన్స్ ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఉత్తేజిత స్థాయి నుంచి భూస్థాయికి అణువు వచ్చింది, అప్పుడు ఎనర్జీ ఏదైతే ఉందో E2 - E1 ప్లస్ h0 అయింది, స్కాటర్డ్ రేడియేషన్ తాలూకు ఎనర్జీ. సో అప్పుడు యాంటీ స్టోక్ లైన్స్ ఏర్పడ్డాయి. అప్పుడు యాంటీ స్టోక్స్ లైన్ తాలూకు ఫ్రీక్వెన్సీ μ0 ప్లస్ E2 - E1/h కి సమానమైంది. కానీ E2 - E1 అణువుకి ఏమని చెప్పాము? ద క్యారెక్టరిస్టిక్ ఎనర్జీస్ ఆఫ్ మాలిక్యులార్ E1 అండ్ E2 అనుకున్నట్లయితే E2 - E1 is equal to n into h nu m, where nu m is the characteristic frequency of the molecule, అణువు యొక్క అభిలక్షణ పౌనఃపున్యం. therefore n is equal to 1 స్థాయి నేను తీసుకున్నాను, కండిషన్ తీసుకున్నాను. అప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? nu0 ప్లస్ E2 - E1 అంటే h nu m/h, కాబట్టి nu0 ప్లస్ nu m. సో ఇది nu AS కి సమానం, యాంటీ స్టోక్స్ లైన్స్ తాలూకు ఫ్రీక్వెన్సీ. అదే అణువు మనకి ఏమైందండి? గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది, h0 ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుంది, ఇది వెళ్ళింది, కాబట్టి స్కాటర్డ్ రేడియేషన్ తాలూకు ఎనర్జీ తగ్గింది. ఎంత తగ్గింది?
హెచ్ న్యూ నాట్ లోంచి ఇది ఎనర్జీ ఎంత తీసుకుంది, E2 మైనస్ E1 తీసుకుంది. అప్పుడు ఏర్పడే రేఖల్ని మనం స్టోక్స్ రేఖలు అన్నాం. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్టోక్స్ లైన్స్ ఏమవుతుంది, దీన్ని హెచ్ తో భాగించాలి కాబట్టి న్యూ నాట్ మైనస్ E2 మైనస్ E1 బై హెచ్ కి సమానం. అంటే ఎనర్జీని హెచ్ తో భాగిస్తే వి విల్ గెట్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి అగైన్ E2 మైనస్ E1 బదులుగా మనం ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ E2 మైనస్ E1 హెచ్ ఇంటూ న్యూ ఎం కాబట్టి న్యూ నాట్ మైనస్ హెచ్ ఇంటూ న్యూ ఎం బై హెచ్. Therefore, the frequency of the Stokes lines is nu naught minus nu m. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్టోక్స్ లైన్స్ ఏమో న్యూ నాట్ మైనస్ న్యూ ఎం వచ్చింది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది యాంటీ స్టోక్స్ లైన్స్ ఏమో న్యూ నాట్ ప్లస్ న్యూ ఎం వచ్చింది. అదే ఇక్కడ నేను వివరించడం జరిగింది. సో ఇవి అంటే ఏమైందండి, ఇది న్యూ నాట్ వాస్తవ రేఖ, న్యూ నాట్ మైనస్ న్యూ ఎం, న్యూ నాట్ ప్లస్ న్యూ ఎం, ఇది యాంటీ స్టోక్ లైన్స్, ఇవి స్టోక్ లైన్స్, వీటి మధ్యలో అంతరము సమానంగా ఉంది. దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిమెట్రీ ఆఫ్ ది రామన్ లైన్స్. కాబట్టి వాస్తవ రేఖ నుంచి అందరము విరుద్ధ స్టోక్స్ రేఖ కానీ లేదంటే స్టోక్స్ రేఖ కానీ సమాన దూరాల్లో ఉన్నాయి. సో అంతరం సమానంగా ఉంది. హెన్స్ దీస్ లైన్స్ ఆర్ సిమెట్రికల్లీ అరేంజ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ లైన్. పతన ఫోటాన్ లో చూడండి జాగ్రత్త, భ్రమణ శక్తిలో మార్పు వల్ల ఈ రామన్ రేఖలు వస్తాయి. ఇఫ్ ద రామన్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ రొటేషనల్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్, అణువు యొక్క భ్రమణ శక్తిలో మార్పు వల్ల మనకు రామన్ రేఖలు కనిపిస్తే వాటిని భ్రమణ రామన్ రేఖలు అంటారు. అంటే రొటేషనల్ రామన్ లైన్స్ అంటారు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీకి, ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ మే బి డ్యూ టు ఇట్స్ రొటేషన్ ఆర్ డ్యూ టు ద వైబ్రేషన్. సో వైబ్రేషన్ వల్ల కానీ రావచ్చు లేదా రొటేషన్ వల్ల కావచ్చు. అణువులో పరమాణువులోనే అవి సెంటర్ ఆఫ్ మాస్ పరంగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. వైబ్రేట్ అవ్వడం వల్ల ఎనర్జీ వస్తుంది లేదా రొటేట్ అవ్వడం వల్ల ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు రేడియేషన్ వచ్చి పడ్డప్పుడు, శక్తి వచ్చి పడ్డప్పుడు, వికిరణం వచ్చి పడ్డప్పుడు భ్రమణ శక్తిలో మార్పు వచ్చింది అనుకోండి, దెన్ అప్పుడు కనిపించే రేఖల్ని మనం భ్రమణ రామన్ రేఖలు, రొటేషనల్ రామన్ లైన్స్ అని అంటారు. సో ఇది వాయు రూపంలో పదార్థం ఉండేటప్పుడు మనకి ఈ రేఖలు కనిపిస్తాయి. వెన్ ద సబ్స్టెన్స్ ఈజ్ ఇన్ గ్యాసియస్ ఫామ్ వి జనరల్లీ అబ్జర్వ్ రొటేషనల్ రామన్ లైన్స్. అలా కాకుండా అణువు యొక్క కంపన శక్తిలో మార్పు వచ్చింది అనుకోండి, అప్పుడు కంపన భ్రమణ రామన్ రేఖలు అంటారు. వచ్చేదాన్ని మనం అప్పుడు కనిపించేటువంటి రామన్ రేఖల్ని వైబ్రేషనల్ రొటేషనల్ రామన్ లైన్స్ అంటాం. ఇది ఎప్పుడంటే పదార్థము ఘన లేదా ద్రవ రూపంలో ఉండేటప్పుడు. ఇక్కడ కంపన భ్రమణ ఎందుకన్నామంటే, అణువు భ్రమణం చెందడానికి కావలసిన శక్తి కంటే కంపనం చేయడానికి కావలసిన శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇది వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్ న్యూ1 అనుకుందాం, ఇది వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్ న్యూ2 అనుకుందాం. ఈ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ లో మళ్ళీ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, J1 2 3 అండ్ సో ఆన్. అలాగే ఈ వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్ లో మళ్ళీ రొటేషన్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో అణువు భ్రమణం చెందేటప్పుడు ఓన్లీ రొటేషన్ ఎనర్జీ మారింది అనుకోండి, రొటేట్ అవ్వడానికి కావాల్సిన శక్తి తక్కువ, వైబ్రేట్ అయ్యేటప్పుడు కావాల్సిన ఎనర్జీ ఎక్కువ. వైబ్రేట్ అవ్వడానికి కావాల్సిన అంటే ఆల్వేస్ వైబ్రేషన్ ఎనర్జీ కావాల్సిన శక్తి మనం ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ రొటేషనల్ ఎనర్జీ. కాబట్టి అణువు ఎప్పుడైతే కంపిస్తా ఉందో దానికి కంపించడానికి కావాల్సిన శక్తి చాలా ఎక్కువ. అందువల్ల అది అల్టిమేట్ గా కంపనం కూడా చెందుతూ ఉంటుంది. కంపనము భ్రమణం రెండు జరుగుతాయి అన్నమాట. సో భ్రమణం చెందడానికి కావలసిన శక్తి తక్కువ, కంపనం చెందడానికి కావలసిన శక్తి ఎక్కువ. అణువు ఎప్పుడైతే కంపిస్తుందో అల్టిమేట్ గా అది భ్రమణం కూడా చెందుతుంది. దేర్ఫోర్ కంపన శక్తి స్థాయిలో మార్పు వస్తే భ్రమణ శక్తి స్థాయిలో కూడా మార్పు వస్తుంది. హెన్స్ ద అబ్జర్వ్డ్ లైన్స్ ఆర్ నోన్ యాజ్ రామన్ వైబ్రేషనల్ రొటేషనల్ లైన్స్. కంపన భ్రమణ రామన్ రేఖలు అని మనం పిలుస్తాం. సో ఇది పదార్థం ఘన రూపంలో ఉంచేటప్పుడు మనకు కనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రామన్ స్పెక్ట్రమ్ ఆర్ రామన్ ఎఫెక్ట్, రామన్ లైన్స్. రామన్ రేఖల అనువర్తనాలు ఏంటి, రామన్ ఫలితం యొక్క అనువర్తనాలు ఏంటి? ఇందులో మొట్టమొదట మనం అణు నిర్మాణాన్ని కనుక్కోవడానికి అయితే స్ఫటికాలు క్రిస్టల్స్ కానీ లేదంటే కాంపోజిట్స్ తాలూకు అణు నిర్మాణము, మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ క్రిస్టల్ ఆర్ ఇన్ ఏ కాంపోజిట్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి మనకు రామన్ ఫలితం అనేది ఉపయోగపడుతుంది. అణువులో పరమాణువులు ఉంటాయి, వాటి సాపేక్ష స్థానం. సో వాట్ ఆర్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ తెలుసుకోవాలంటే, సాపేక్ష ద్రవ్యరాశులు వాట్ ఆర్ ద రిలేటివ్ మాసెస్ ఆఫ్ ది ఆటమ్స్ సిట్టింగ్ ఇన్ ద మాలిక్యూల్, వాటి మధ్యలో ఉన్న కెమికల్ బాండింగ్ రసాయన బంధాలు ఏంటో తెలుసుకోవడానికి మనకు రామన్ ఫలితం అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే మిక్సర్స్ తాలూకు తర్వాత ప్లాస్టిక్ పదార్థాల యొక్క సంఘటన కెమికల్ కాంపోజిషన్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి రామన్ ఫలితం ఉపయోగపడుతుంది.
పరమాణువుల మధ్యలో, అణువులో ఉన్న పరమాణువుల మధ్యలో ఏ రకమైనటువంటి బాండింగ్ ఉంది? సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా, ఏకబంధమా, ద్విబంధమా, త్రిబంధమా? ఆ త్రిబంధాలు ఏ రకమైనటువంటి బంధాలు ఉన్నాయి? అట్లాగే ఆ బంధాల యొక్క స్థానం ఇందాక అన్నాం కదండి, లీనియర్ మాలిక్యూలా, అది మనం తీసుకున్న మాలిక్యూల్ లీనియర్ మాలిక్యూలా, బెండ్ టైప్ మాలిక్యూలా, అంటే అది రేఖీయంగా ఉందా లేదా బెండ్ అయి ఉందా, వాటిని అనుకోవడానికి మనకు. అలాగే ఈ బంధాలు ఎట్లా ఉన్నాయి, సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా తెలుసుకోవడానికి మనకు రామన్ ఫలితం అనేది ఉపయోగపడుతుంది. కేంద్రక స్పిన్ తెలుసుకోవడానికి, అణువుల మధ్యలో ఉన్న రసాయన బంధాలను తెలుసుకోవడానికి స్ఫటికాల్లో, అండ్ హోమోన్యూక్లియర్ మాలిక్యూల్స్ అంటే N2, H2, Cl2, అట్లాంటి వాటిని మనం సజాతి కేంద్రక అణువులు అంటారు. సో అలాంటి సజాతి కేంద్రక అణువుల్లో భ్రమణ కంపన శక్తి స్థాయిల అధ్యయనానికి మనకు రామన్ వర్ణపటం అనేది ఉపయోగపడుతుంది. సో సజాతి కేంద్రక అణువులు ఒకే రకమైనటువంటి కేంద్రకాలు కలిగిన అణువులు తీసుకుంటే, టు స్టడీ దేర్ rotational and vibrational energy, we are using Raman spectroscopy. So that is about Raman spectroscopy. సో ఏంటంటే నేర్చుకున్నాం ఈ పాఠంలో అంటే, వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్, రామన్ ఫలితం అంటే ఏంటి, అభిలక్షణాలు ఏంటి, రామన్ లైన్స్ తాలూకు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్రయోగం ఎట్లా ఉంది, ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, అట్లాగే హౌ టు ఎక్స్ప్లెయిన్ ద రామన్ ఎఫెక్ట్ బై యూజింగ్ క్వాంటమ్ థియరీ. స్మెకాల్ చెప్పాడు, స్మెకాల్ అనేటువంటి శాస్త్రవేత్త క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా రామన్ ఫలితాన్ని వివరించాడు. అట్లాగే రామన్ రేఖల సౌష్ఠవత, ద సిమెట్రిక్ నేచర్ ఆఫ్ ది రామన్ లైన్స్, అండ్ ఫైనల్ గా అప్లికేషన్స్ ఆఫ్ రామన్ లైన్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రజెంట్ క్లాస్. సో ఇదంతా కూడా మీరు నేర్చుకున్నట్లయితే, అంటే రామన్ ఫలితం అంటే ఏంటి, రామన్ రేఖల అభిలక్షణాలు ఏంటి, రామన్ ప్రయోగం ఏమిటి, అట్లాగే క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా ఎట్లా వివరిస్తాం మనం, అండ్ ఫైనల్ గా అనువర్తనాలు, ఇది నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఈ టాపిక్ నుంచి అయితే 10 మార్క్స్ క్వశ్చన్ 100% రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇది కొంచెం ప్రాక్టీస్ చేయమని విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.